విశాఖ సెంటర్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులే కొట్టి చంపారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామంటున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు, విశాఖ సెంట్రల్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతిగా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? జానకి, ఇవాళ విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. అతనికి హెల్త్ బాగాలేదని కుటుంబానికి సంబంధించి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సెంట్రల్ జైలు అధికారులు. నిన్న చెప్పడంతో వాళ్ళంతా కూడా హడావుడిగా రావడం జరిగింది. వచ్చేటప్పటికి వాళ్ళ మృతి చెందారనే వార్త తెలిసి వాళ్ళంతా కూడా బోర్డును విలపించే పరిస్థితి కనిపిస్తుంది. గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళంతా కూడా గిరిజన ఖైదీ కొంతకాలం శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు. తన హెల్త్ బాగాలేదని చెప్పతే వాళ్ళు తాము వచ్చేసరికల్లా మృతదేహంతో అధికారులు ప్రత్యక్షమయ్యారని కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఎందుకంటే జైల్లోనే పోలీసులు ఈ కొట్టేరు చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని కేజీహెచ్ మార్చి కూడా ఆందోళన జరగడం జరిగింది. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని గిరిజనులు హెచ్చరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్డీఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోస్ట్ మార్టం లో మొత్తం కూడా పరిశీలించి ఎటువంటి దెబ్బలు ఉన్నా ఏమున్నా సరే తప్పనిసరిగా నివేదిక ఇస్తాం. నిజంగా అటువంటి జరిగి ఉంటే మాత్రం వాళ్ళపై బాధ్యతలపై చర్యలు తీసుకుంటాం చెప్పినప్పుడు కూడా గిరిజనులు కూడా వినే పరిస్థితి కనిపించట్లేదు. అన్యాయంగా చంపేశారు అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మరి లాకప్ డెత్ లేకపోతే గిరిజన ఖైదీ జైల్లో చనిపోయడం లేకపోతే బయట ఏమైనా జరిగిందా, హెల్త్ బాగోలేదు అనేది కూడా పోస్ట్ మార్టం అనంతరం అయితే రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అనంతరం మొత్తం పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు అధికారులు చెప్తున్నారు. అధికారులు గిరిజనులకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జానకి, రైట్ వాసు.